చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అక్కడ. ఇటు ఉత్తరాఖండ్ లోని కొన్ని కొండ చర్యలైతే విరిగిపడినట్లుగా తెలుస్తుంది. బీహార్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గయాజీలో కొండపై ఉన్న జలపాతంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగినట్లుగా తెలుస్తోంది. 6 అమ్మాయిలు ఈ వరదలో చిక్కుకుపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఆ అమ్మాయిలందరూ కూడా 6 అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జలపాతంలో కొట్టుకుపోతున్న వారిని పర్యాటకులు ఒడ్డుకు లాగినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ తో పాటు ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా వాగులు నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. బీహార్లోని గయా జిల్లాలో ఒక షాకింగ్ ఘటన ఈ నేపథ్యంలోనే చోటు చేసుకుంది. లంగోరియా జలపాతం అందాలు ఆస్వాదించేందుకు 6 మహిళలు అనుకోకుండా జలపాతంలో కొట్టుకుపోయారు. పర్యాటకులు వెంటనే స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అక్కడ చూడొచ్చు 6 కూడా ఆ జలపాతం అందాలు చూడడానికి వచ్చారు. అక్కడ పర్యాటకుల తాకిడి కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. సడన్ గా వాళ్ళు ఉన్నట్టుండి వరద ఉధృతి అక్కడ పెరగడంతో ఒక్కసారిగా జలపాతం నుంచి అలా కొట్టుకొస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఒకరొకరు కూడా జారి పడిపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వారిని కాపాడే ప్రయత్నం కూడా అక్కడ పర్యాటకులు చేశారు. వాళ్ళందరినీ కూడా ఒడ్డుకి లాగుతున్న విజువల్స్ కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అసలే భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఈ వర్షం పడినప్పుడు జలపాతాలు చాలా అందంగా ఉంటాయంటూ కూడా జనాలు, పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ తగిన జాగ్రత్తలు కూడా మనకి చాలా అవసరం. ఉన్నట్టుండి ఆ జలపాతంలో ఉధృతంగా వరద ప్రవహించడంతో వారు జారి కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అక్కడున్న పర్యాటకులు కూడా కాపాడడంతో అందరూ అక్కడ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకి ఇటు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడడంతో పలువురు మృతి చెందుతున్నారు. ప్రస్తుతం బీహార్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్లోని గయా జిల్లాలో లంగోరియా జలపాతం అందాలు ఆస్వాదించేందుకు కొంతమంది సందర్శకులు అక్కడికి వచ్చారు. జలపాతం పైన ఉన్న రాళ్లపై 6 మహిళలు ఉన్నారు. అప్పటి వరకు నీటి ప్రవాహం సాధారణ ఫ్లోలోనే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎగువ నుంచి నీటి ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వరద ఏ విధంగా కొట్టుకొస్తుందో, ఎంత ఫ్లో పెరిగిందో, ఫ్లో స్థాయి కూడా, ఫ్లో స్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా వాళ్ళు అక్కడి నుంచి కిందకి పడిపోయారు అనుకోకుండా. అక్కడ ఏం జరిగింది అనేది ఒక నిమిషం వాళ్ళకు కూడా అర్థం కాని సిచ్యువేషనే అక్కడ మనకి కనిపిస్తుందని అనుకోవచ్చు. దీంతో ఆ అమ్మాయిలు అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అంతలోనే 3 అమ్మాయిలు కాలు జారి నీటిలో పడిపోయారు. వాళ్ళు కొట్టుకుపోవడం చూసి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున హాహాకారాలు అయితే చేశారు. అక్కడే ఉన్న స్థానికులు, తోటి పర్యాటకులు ఒక్కసారిగా అప్రమత్తం కావడంతో త్రుటిలో వారికి ప్రమాదం తప్పిందని కూడా అంటున్నారు. అమ్మాయిలను జలపాతం నుంచి కింద పడేలోపు స్థానికులు వారిని ఒడ్డుకు లాగారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. బీహార్లోని లంగోరియా జలపాతం వద్ద ఇంత భారీ నీటి ప్రవాహాన్ని చూడటం ఇదే మొదటిసారని కూడా స్థానికులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నీటిలో ఉన్న రాళ్లు పాకురు పట్టడంతోనే అమ్మాయిలు స్లిప్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు. ఒక విజువల్ అయితే క్లియర్ గా ఒక అమ్మాయి మిడిల్ లో ఉండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ మిగిలిన అమ్మాయిలను అయితే కాపాడారు, కానీ ఒక అమ్మాయి మిడిల్ లో ఉంది. ఎక్కడైతే మనకి రౌండ్ సర్కిల్ లో కనిపిస్తుందో అక్కడ ఒక అమ్మాయి నుంచుంది. అక్కడ ఒక రాయిని పట్టుకొని సపోర్ట్ గా అక్కడే నుంచుంది. ఆ అమ్మాయిని ఎవరు కూడా కాపాడలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటే కూడా అక్కడ ఒక సపోర్ట్ తీసుకొని నుంచున్న విజువల్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏదేమైనా 3 ప్రాణాలతో బయటపడడం ఇప్పుడు చాలా అదృష్టం అని కూడా అంటున్నారు. ముఖ్యంగా వానాకాలంలో ఎంతో అప్రమత్తత అవసరమని మనకు కూడా తెలుసు. కొండలపై నుంచి వచ్చే నీటి శక్తి ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో జలపాతాల జోలికి వెళ్ళకపోవడమే చాలా సురక్షితమని కూడా ఇక్కడ మనకి ఈ వీడియో మరోసారి క్లియర్ గా చెప్తోంది. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు రీల్స్ లాంటివి కూడా చేయకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కూడా మనం నేర్చుకోవాలి. ఏ క్షణంలో నీటి ఉధృతి పెరుగుతుందో ఎవరం కూడా ఊహించలేం.